నమస్తే. చూసుకున్నట్లయితే రీసెంట్గా మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఆ నిర్ణయంలో పాటు చాలా మంది మావోయిస్టులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కాల్చివేయడం, ఎవరిని ఇండియాలో ఏ ఒక్క మావోయిస్ట్ని కూడా ఉండని అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మావోయిస్టులందరూ కూడా భారీ ఎదురుదెబ్బ, లొంగిపోయిన కీలక నేత ఆజాద్. అంటే అసలు ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక ఆజాద్ అలియాస్ సాంబయ్య అనే వ్యక్తి కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు కూడా పోలీసులు కలిసిపోతున్నట్లు కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే వచ్చిందనమాట. అసలు ఏం జరిగిందంటే మావోయిస్ట్ పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆయనతో పాటు మరికొంతమంది క్యాడర్ కూడా జనజీవన స్రవంతిలో కలిసినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పౌర సమాజంలో కలిసిపోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆజాద్ లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అంటే పోలీసులు ఇంకా చెప్పలేదన్నమాట. ఆజాద్ జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు కూడా పోలీసులు కూడా ఇంకా అధికారికంగా అయితే చెప్పలేదు. కాకపోతే ఆజాద్ ఆయనతో పాటు మరికొంతమంది కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే వచ్చింది. అయితే మావోయిస్టులు అందరూ కూడా ఒక మంచి కోసమే పనిచేస్తున్నారు. అంటే పోయిన కాలం ఒక కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఎంతో మంది మావోయిస్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అడవులలోకి పోయి వాళ్ళ జీవన ఆధారాన్ని చూసుకొని, అలాగే ఎవరన్నా ఇక్కడ తప్పు చేసినట్లయితే ఏ రాజకీయ నాయకులను తప్పు చేసి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పి ఒక చిన్న సమాచారం ఉండేది. కాకపోతే ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మొత్తం ఫామ్ అయింది, ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలతో పాటు జీవోలు వచ్చినాయి, ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళందరూ కూడా అమలు చేస్తున్నారు. అమలు చేయడంతో పాటు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారికంగా కొట్లాడే ఒక స్వేచ్ఛనైతే కల్పించారనమాట. అయితే ఇప్పుడు అయినా కానీ ఇంకా అడవులలో కూడా అన్నలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా మంచి చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలా కోల్పోవాల్సిన కాకుండా రేవంత్ రెడ్డి కూడా ఒక చిన్న మెసేజ్ని అయితే వాళ్ళకి పాస్ చేయడం జరిగింది. మీ అందరితో మేము చర్చిస్తాం, ఆ చర్చకు మీరు అందరూ సిద్ధంగా అండి, చర్చకి రండి, అందరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి కూడా అడగడం కూడా చూస్తున్నాం. దీంతో పాటు అలాగే ఆజాద్ కూడా అలియాస్ సాంబయ్య ఒక జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ఆయన అనుకోని ఆయనతో పాటు కొంతమందిని కూడా జనజీవన స్రవంతిలో కలపడానికి, అలాగే వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛగా మంచిగా ప్రజల్లో తిరిగి మంచిగా బతకడానికి కూడా ఆయన లొంగిపోయినట్టు కూడా తెలుస్తూనే ఉంది. కాకపోతే ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా అంటే జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు అనమాట. వాళ్ళందరికీ కూడా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడానికి కూడా చాలా వరకు కూడా నిర్ణయించుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది మనకి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.